హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల ప్రోగ్రాంలో ఇవాళ నేను కమ్మని పప్పు కాచిన నెయ్యి టమాటా పప్పు అండి. టమాటా పప్పుకి మనం ఇలాగ కుక్కర్ పెట్టుకుని అందులో ఒక కప్పు కందిపప్పు వేయించిన పప్పు తీసుకుని ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని అందులో టమాటాలు కూడా యాడ్ చేశానండి. చిటికెడు పసుపు వేసి 5-6 కూతలు రానిచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకుంటే మంచి పప్పు తయారవుతుందండి. అయితే చపాతీ కానీ లేదంటే రైస్తో కానీ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలాగా కూతల్లో వచ్చిన తర్వాత మనం పోపేద్దాము. అయితే తీసుకున్న టమాటాలు పులుపు ఉంటే ఓకే అండి, లేదంటే కొద్దిగా పులుపు చింతపండు యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పప్పుకి పోపండి. ఇలా బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేగనిచ్చిన తర్వాత మనం ఆ ఉడికిన పప్పులో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. చెప్పాను కదా, తీసుకున్న టమాటా పులుపు ఉంటే ఓకే, లేదంటే కొద్దిగా చింతపండు పేస్ట్, చివరిగా కొత్తిమీర వేస్తే సూపర్గా ఉంటుందండి ఈ పప్పు. చూడండి, పోపు వేగిపోయిందండి. కట్టేసుకుని మనం ఆ పప్పులో కలుపుకుంటే సూపర్. టమాటా పప్పు కుక్కరు చల్లారిన తర్వాత తీసుకుని చూడండి, టమాటాలు కొంచెం వేసిన పప్పుని ఒక్కసారి ఇలా ఎంపుకున్న తర్వాత మనం జస్ట్ కొద్దిగా చింతపండు పేస్ట్ వేద్దామండి. నేను తీసుకున్న టమాటా వేళ పులుపు లేదు, అందుకని చూడండి 1 స్పూను చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ఇందాక వేసిన పోపు ఉంది కదండి, ఆ పోపు కూడా ఇందులో కలిపేయాలి. కలిపేస్తే పప్పు రెడీ అండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుందండి, బట్ వెరీ టేస్టీ అండి. రైస్లోకి తీసుకున్నప్పుడు కొంచెం ఇలా వాటరీగా అయితే బాగుంటుంది. చపాతీలోకి తీసుకుంటే కొద్దిగా వాటర్ని మనం ఇగర్నిస్తే బాగుంటుంది. అలాగే చివరిగా కొత్తిమీర, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే తీసుకుంటే రైస్తో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. వెరీ ఈజీ అండి టమాటా పప్పు, బట్ వెరీ టేస్టీ, వెరీ ఈజీ అండ్ టేస్టీ. చూడండి ఎంత బాగుందో పప్పు. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడలేదు, కానీ ఇలా వేసుకొని చూడండి చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇదివరకు చేశానండి, అంటే లైక్ సాంబార్ పొడులు అవి వేసి, ఇవాళ ఏమీ వేయలేదు. చింతపండు పులుపు అలాగే టమాటా కొద్దిగా ఉన్న పులుపే ఈ పప్పుకి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. మీరు కొంచెం మనం చపాతీతో తీసుకోవాలనుకుంటే మాత్రం వాటర్ ఎగరనిస్తే బాగుంటుంది. అలాగే పప్పు టేస్ట్ చేసినప్పుడు చూసానండి, ఉప్పు వేయడం మర్చిపోయాను. ఉప్పు ఇందాక మనం పప్పు ఉడకడానికి మెయిన్ ఓన్లీ పసుపు వేసాం, ఉప్పు వేస్తే ఉడకదండి, తర్వాత వేసుకోండి అని చెప్పాను కదా, అందుకని ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. మీరందరూ ట్రై చేయండి. వెరీ సింపుల్ బట్ వెరీ టేస్టీ. చూడండి టమాటా పప్పు మీరందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని పప్పు కాచిన నెయ్యి టమాటా పప్పు సూపర్ అండి.